వినాయక్ నరహర్ శెట్టి వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసా, చిరంజీవితో సీఎం రేవంత్ కుటుంబంతో కలిసి ఆస్వాదించానని చెప్పినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇక నన్ను చంపితే ఈ భూమి మీద ఇరాన్ అనేది ఉండదని ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేసినట్టుగా ప్రచురించారు. ఇక సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసిందే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పి ఆయన కాంగ్రెస్ను కూడా విమర్శించడం అయితే జరిగింది. ఇక శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీపై కూడా ఫోకస్ పెట్టారు. తుమ్మిడి హట్ వద్ద బ్యారేజ్కి డిపిఆర్ ఇచ్చినట్టుగా కూడా ఇంకా ప్రచురించడం అయితే జరిగింది. ఇక యువ సంపన్నుల జాబితాలో భారత్ టాప్, చైనా యూకేను అధిగమించిన భారత్. ఈ జాబితాలో భారత్ నుంచి 201 మంది యువ పారిశ్రామికవేత్తలు. ఇండియన్ U40 క్యాపిటల్గా నిలిచిన బెంగళూరు నగరం జాబితాలోని 83% మంది తొలివరం వ్యాపారవేత్తలే. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి యువతరం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తద్వారా దేశానికి కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది, దేశం కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుంది. ప్రపంచ దేశాల ముందు భారత్ సత్తా ఏంటనేది మనందరికి కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. మరి యువ పారిశ్రామికవేత్తలు దేశానికి మంచి చేకూర్చడానికి, మన తలసరి ఆదాయం పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతారు. ఇప్పుడు చర్చారో చూద్దాం. చైనా యూకేను అధిగమించిన భారతీయ జాబితాలో భారత్ నుంచి 201 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. యువ భారతం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ టాప్లో దూసుకుపోతుంది. 40 ఏళ్లలోపు వయసున్న సెంటీమిలియనీర్లు అంటే $100 మిలియన్ కంటే ఎక్కువ సంపద జాబితాలో చైనా, యూకే వంటి దేశాలను భారత్ దాటేస్తుంది. అవెంటస్ వెల్త్ మేనేజ్మెంట్, హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఇది ప్రస్ఫుటమైంది. ఈ జాబితాలో మొత్తంగా 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా వారిలో 201 మంది భారతీయులే కావడం మరి మన యొక్క విశేషం అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో రష్మి గ్రూప్ 12,500 కోట్ల పెట్టుబడి, ఆధునిక స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. హోటళ్లు, రిసార్ట్స్పై టాటా గ్రూప్ ఆసక్తి. వరుస భేటీలతో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. ఫాలోఅప్ సదస్సు హైదరాబాద్ నిర్వహించాలని సీఎం ప్రతిపాదన. తెలంగాణ విజన్ ఆవిష్కరణలో సీఎంతో పాటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దావోస్లో తెలంగాణ రైజింగ్, తెలంగాణ ప్రభుత్వ విజన్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముందుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన సత్ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామికవేత్తలతో సీఎం వరుసగా సమావేశాలు జరుపుతుండగా దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. డిఐ పైపుల సంస్థ రష్మి గ్రూప్ 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో MOU అయితే కుదుర్చుకుంది. స్టీల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 వరకు పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా రష్మి గ్రూప్ ఆసియాలో 40 దేశాలు, యూరోప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణాఫ్రికా దేశాల్లో కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో స్లోవాకియాకు చెందిన IQ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన న్యూక్లియర్ ప్రొడక్షన్ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ సమర్పించింది. ఇక ఈ విధంగా చూసుకుంటే మరి MOU కుదుర్చుకోవడంలో కానీ విదేశీ పెట్టుబడులను లక్ష్యంగా తీసుకుని ముందుకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి మరి సక్సెస్ అయ్యారు. దావోస్లో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం ఒక విశేషంగా మనం గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణలో రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, హోటళ్లకు సంబంధించిన రంగంలో పెట్టడానికి మరి టాటా గ్రూప్స్ అయితే ముందుకు వస్తుంది. అలాగే రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి మరి తెలంగాణలో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఎంతో సక్సెస్గా జరిగిందని దీని ప్రకారం మనం గంటాపదాయించి చెప్పొచ్చు. ఇక 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ, మున్సిపల్ ఎన్నికల వేళ భారీగా బదిలీలు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నిర్ణయం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తునైతే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్గా
మరి నురల్ నజీబ్, వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా సంపత్ కుమార్, ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రమేష్, తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రామచంద్రరావు, ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జి రాజు, ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా మునావర్, బెల్లం గ్రేడ్కి మరి సంపత్, భూత్పూర్ గ్రేడ్కి చంద్రశేఖరరావు, నడికొండకు మరి మురళి, అచ్చంపేటకు సిహెచ్ వేణు, కల్లూరుకు రాయదుర్గారెడ్డి, మరి హుజూర్ నగర్కు వి శ్రీనివాస్, చొప్పదండికి టి మనోహర్, హుజూరాబాద్కు ముసబ్ అహ్మద్, మంచిర్యాలకు మరి జి అన్వేష్, ఆలేరుకు మరి శ్రీనివాస్ రెడ్డి, మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్కు అయితే మరి బదిలీలు చేయటం అయితే జరిగింది. మరి బదిలీలు అయిన వాళ్ళందరూ కూడా తమ తమ విధుల్లో మరి నిర్మగ్నమై ఉండాల్సిన అవసరం ఉంది. టోటల్గా 47 మంది మున్సిపల్ కమిషనర్లకు బదిలీకి మరి మార్గం సుగమమైంది, బదిలీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి తమ వర్క్ని చేయాల్సిన పని బాధ్యతలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా మరి బదిలీలు అయితే జరిగినాయి. ఇక పురపోరు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుండడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తంగా 28 వార్డులు మున్సిపాలిటీలు ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి ఎవరైతే వేములవాడకు సంబంధించినది కూడా ఎత్తులు వ్యూహాలు, నాట్ ఓన్లీ ఈ వేములవాడ, టోటల్గా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలంటే మనకు తెలుసు అవి పార్టీ గుర్తుల మీద పోటీ జరగదు, కానీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు, పార్టీ గుర్తుల మీద మరి ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా మిగతా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కంటే ముందుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక అదేవిధంగా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష అయితే చేశారు. ఏవి కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉండకూడదు, పెండింగ్ లేకుండా ఉన్న వాటిలన్నిటి కూడా కంప్లీట్ చేయాలి, సత్వరమే పరిష్కారం ముందుకు వెళ్ళాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి ఎస్ఎల్బిసి 5 కూడా ఫోకస్ పెట్టారు. తుమ్మిడిహెడ్ వద్ద బ్యారేజ్కి కూడా డిపిఆర్ తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సర్వేరకంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సెక్రటరియట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్లో చిక్కుకుని టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఏదైతే జరిగిందో ప్రాబ్లం అది జరగకుండా మరి అన్నీ కూడా క్లియరెన్స్ చేసి మరి ఎస్ఎల్బిసిపై ఫోకస్ పెట్టి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదేవిధంగా తుమ్మిడిహెట్ బ్యారేజ్ వద్ద డిపిఆర్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దానికి ఉదాహరణగా మనకి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించడం అని మనం దాన్ని చూడవచ్చు. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసా, తమ కుటుంబంతో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వీక్షించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. సినిమాని ఎంతగానో ఆస్వాదించానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆ చిత్రం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సమయంలోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని అక్కడికి ఆహ్వానించడం అయితే జరిగింది. ఆ విధంగా మరి చిరంజీవి గారు అక్కడైతే కలవటం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మనకి తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి అదేవిధంగా టాప్ హీరోలో లెజెండరీగా హీరోగా ఉన్న చిరంజీవికి కూడా ఎంత మంచి అవినాభావ సంబంధం ఉందో దీని ద్వారా మరొక్కసారి మరి బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీ తమ ముద్ర వేసుకుందనడానికి మరి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో మరి చిరంజీవి ఈ రకంగా ఉండడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా దూసుకుపోతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ముందుకు మరి ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒక 10 మంది ఇంప్లిమెంటేషన్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నవాళ్ళు ప్రజలందరికీ చేయూతుగా ఉండాలి. అంటే
వాళ్ళు చేయగలిగినంత మంచి పనులు కంపల్సరీ చెయ్యాలి. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే కోరుతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు అయ్యారు అంటే ఊరికే సెలబ్రిటీలు అయిపోరు, వాళ్ళ కష్టం ఉంటుంది. వాళ్ళ కష్టంతో పాటు ప్రజలందరూ కూడా వాళ్ళని గుండెల్లో చేర్చుకుంటేనే కదా వాళ్ళు మరి సెలబ్రిటీలు అయ్యేది. మరి ప్రజలందరూ వాళ్ళ గుండెల్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత మంచి చేయాల్సిన బాధ్యత ప్రతి సెలబ్రిటీ మీద ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దాన్ని ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా మరి మెగా ఫ్యామిలీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండడానికి ముందుండటానికి సీఎం రేవంత్ రెడ్డితో ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితి మనమైతే చూస్తాం. ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆహ్వానించదగ్గ విషయంగా మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు? స్విట్జర్లాండ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రేవంత్ రెడ్డి కలవడాన్ని ఏ కోణంలో చూస్తారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకి చెప్పొచ్చు, నన్ను చంపితే ఈ భూమి మీద ఇరాన్ అనేది ఉండదని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. ఖమేనీకి హాని తలపెడితే ప్రపంచమే తగలబడిపోతుందని ఇరాన్ హెచ్చరించగా, తనను హత్య చేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ట్రంప్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇరాన్ హత్యాయత్నం చేస్తే తాను బతికున్నా చనిపోయినా సరే ఆ దేశాన్ని భూస్థాపితం చేయాలని తన సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్లకు మద్దతు పలుకుతున్న ట్రంప్పై మరి ఆ దేశం సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైన ఖమేనీ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తమ నాయకుడిపై చేయి వేయాలని చూస్తే ఆ చేతిని తెగ నరుకుతామని, ఖమేనీకి ఏదైనా జరిగితే ప్రపంచాన్ని తగలబెడతామని ఇరాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ తనను చంపేయాలని చూసినా చంపేసినా మీరు భూమి మీదే ఉండరని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల తోటాలైతే పేల్చుకున్నారు. కానీ అక్కడ దాకా వెళ్లకుండా ఏవైనా శాంతియుత మార్గంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి అలా కాకుండా ఇరాన్ మీద తమ పెత్తనం ఏంటి అని చెప్పి ఇరాన్ అయితే అడుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఎప్పుడు నేను పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పి చాలా వరకు తన చేతులారా తను చేసుకుంటుంది. రానున్న రోజుల్లో అమెరికా పెద్దన్న పాత్ర పోషించగలిగే స్థాయి మసకబారుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే మరి ఖమేనీకి ఏదైనా జరిగితే ఊరుకోమని వాళ్ళ అధికారి చెప్తే నన్ను ఏదన్నా జరిగిన ఇరాన్ కూడా మొత్తం తగలబడిపోతుందని ట్రంప్ అంటున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఒక ఉడత ఊపు వ్యాఖ్యలు అనుకోవాలా? నిజంగానే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది? అసలు ఇరాన్ అమెరికా మధ్య మంచి వాతావరణం తిరిగి నెలకొల్పడం జరుగుతుందా అనేది మనందరం కూడా వేచి చూడాలి. మీరు కూడా కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి ఏమనుకుంటున్నారు. ఇక అదేవిధంగా సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేస్తుందో కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని ఆయన తీవ్ర అసహనాన్ని అయితే మరి కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి సింగరేణి క్యాలరీస్ ప్రాముఖ్యత, పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కూడా సింగరేణి సంస్థని రాజకీయ ప్రయోగశాలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నైనీ బ్లాక్తో పాటు పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల విభేదాలతో సింగరేణి ఆశయం బయటకు వచ్చిందన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. వాళ్ళు వాటాలు ఏవైతే మంత్రుల మధ్య ఉన్నాయో దాన్ని సరిగ్గా కుదరక ఇలాంటివి బయటకు వచ్చినాయని చెప్పడం అయితే జరిగారు. దేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. కిషన్ రెడ్డి కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా దేశ పారిశ్రామిక వృద్ధిలో ఈ సంస్థ భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు పోషించిన చైతన్యవంతమైన పాత్రను కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అయితే గుర్తు చేయడం అయితే జరిగింది. అయ్యా కిషన్ రెడ్డి గారు, దీన్ని మరి ప్రైవేటు వ్యక్తుల పరం కానివ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉండేలాగా చూడండి, నెత్తినూరు కొట్టుకుంటున్నా కూడా వీరు ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మరి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చెప్తుంది. మీరు ఏ పరిస్థితులు తీసుకొచ్చేటట్టున్నారో దీని మీద 1కి 10 సార్లు పునరాలోచించాలని చెప్పి అక్కడున్న కార్మికులు కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు కోరుకుంటున్నారు. అసలు బొగ్గు గనుల విషయంలో మరి మీరు ఏలు పెట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నారా, లేదంటే దాన్ని రాష్ట్రానికి సంబంధించి
సంబంధించిన మరి ఎప్పుడు కూడా ప్రభుత్వ దానిగానే ఉంచుతారా, కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వం దానిగానే ఉంచుతారా చూడాలి. ప్రైవేటీకరణ చేయటం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా, కార్మికులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడటం లేదు. ఇక ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం బట్టి విక్రమార్క చెప్పారు. దంతనపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం, కొండలగూడలో కొమరం నూరు విగ్రహానికి నివాళులు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఉట్నూరు మండలం దంతనపల్లి గ్రామంలో లింగాపల్లి తారమ్మ ఇందిరమ్మ గృహప్రవేశంలో మంత్రి మాట్లాడటం అయితే జరిగింది. అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. నూతన గృహాన్ని ప్రారంభించిన యజమాని తారమ్మను పట్టు వస్త్రాలతో సత్కరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఇప్పటి వరకు జిల్లాకు 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ పనుల పురోగతిని బట్టి వారం వారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుందని అయితే తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు మరి అర్హులందరికీ కూడా ఇచ్చి తీరుతాం, మీరైతే ఎటువంటి పరిస్థితుల్లో బెంగ పెట్టుకోవాల్సిన పని లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పకనే చెప్పారు. రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని, ఆ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా మరి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇస్తామని, ప్రజా సంక్షేమమే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని మంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా స్థానిక సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బల్దియా ముందు ధర్నా చేపట్టారు. ఎంసీపీఐయు వరంగల్ నుంచి మరి వీళ్ళు ధర్నా అయితే చేపట్టారు. అదేవిధంగా ఎస్వీఎస్లో అరైవ్ అవగాహన కార్యక్రమాలు అయితే జరిగినాయి. పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే చెప్పారు. అరైవ్ మీరు బాగా ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలవి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఎటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగటం, మరి ఆరెంజ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం స్లో అయిపోవటం, మరి గ్రీన్లో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళటం అనేది అందరూ బాధ్యత. రూల్స్ను పాటించాలి. చక్కగా జేబ్రా లైన్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మరి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్టేక్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వెహికల్కి మధ్య డిస్టెన్స్ అనేది ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇవన్నీ కూడా చేసి రోడ్డు ప్రమాదాలని అరికట్టే విధంగా ఉండాలి అంటే కంపల్సరీగా మరి ఆ రూల్స్ని అయితే పాటించాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు 100% న్యాయం చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి హెల్మెట్ ధరించడం, 4 వీలర్స్ వాళ్ళైతే కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్పష్టమైన అవగాహన ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు అయితే కల్పిస్తున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది మరి ఈ రకంగా కొన్ని ప్రమాదాలకి కారకులు అవుతున్నారు. అలా కాకుండా ఉండడానికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాంలు, అవగాహన ప్రోగ్రాంలు అయితే మరి ఉన్నారు. అదే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల నివారణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ అధ్యక్షున వరంగల్ ట్రాఫిక్ విభాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అరైవ్ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటేనే కఠిన చర్యలు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు చెప్పడం అయితే జరిగింది. మరి బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే మరి కఠినమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. బుధవారం మినీ మీటింగ్లో హాల్లో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఇక వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి యుగంధర్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. మరి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వలిగొండల మండల కేంద్రంలో ఎస్ఐ యుగంధర్ గౌడ్ ఈ వారోత్సవాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పలు సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. ఇక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, మేయర్, ఎమ్మెల్యే మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని 1,40,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని కూడా ప్రచురించారు.
ఇక బీజేపీ మూడవ తరానికి సారథి నితిన్ నవీన్ అని కూడా మరి రాయటం అయితే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ రాబోయే 3 తరాలకు సరిపడా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఎన్నిక కావటం ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు యువ నాయకుల్లో జోరు స్పష్టమవుతుంది. ఈ యువ నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు రాబోయే తరాల అంచనాకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడమే మరి ధ్యేయంగా కనబడుతుంది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని వారాల క్రితం వరకు నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నవీన్ ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదిగిన వారిలో ఆయన అతి పిన్న వయస్కుడు కావటం గమనార్హం. మరి ఈ ఎంపికనే కాదు, బీజేపీ నాయకత్వం ఇలాంటి అనూహ్య ఎంపికలు ఎప్పటికప్పుడు ఎన్నో చేసింది. కానీ జాతీయ అధ్యక్షుడిగా నవీన్ ఎంపిక ఒక బలమైన సంకేతాన్ని అయితే పంపిందనేది కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ రాబోయే 3 తరాలకు కూడా సరిపడా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఎన్నిక కావటం ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు యువ నాయకులకు మంచి జోరునైతే తీసుకొచ్చిందని కూడా స్పష్టం అవుతుందని కూడా ప్రచురించారు. ఇక ఈ ఎంపికనే కాదు, బీజేపీ నాయకత్వం ఇలాంటి అనూహ్య ఎంపికలు ఇప్పటి వరకు కూడా ఎన్నో చేసిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి గడ్డం కృష్ణమూర్తి సీనియర్ జర్నలిస్టు, అసోసియేట్ ఎడిటరు దీని గురించి రాయడం అయితే జరిగింది, ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. దీన్ని మరింత కూలకుషంగా మీరు చూడాలి అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఫాలో అవ్వండి మహా దినపత్రిక. ఇక మంత్రి సీతక్కను కలిసిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉట్నూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు నివాసంలో ఆమెను కలిసి పూల బొక్కలు అందించి ఆయన స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఆసిఫాబాద్ ఈసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్రావు, మాజీ కౌన్సిల్ సందానాథ్ సింగ్ చిన్నయ్య, డేరా కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు అయితే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎవరైతే మంత్రి ఉన్నారో సీతక్కకు ఆయన సన్మానం చేసి మరి ఆదిలాబాద్ యొక్క పరిస్థితులు కూడా మరి వాళ్ళు కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా సీతక్కరితో మరి ఆత్మీయంగా మాట్లాడటం అయితే జరిగింది. ఇక విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ఆరుట్లోని తెలంగాణ పబ్లిక్ పాఠశాల పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా వారు మాట్లాడటం అయితే జరిగింది. ఇక బాసర జ్ఞాన సరస్వతి సేవలో గరికపాటి మనకి తెలుసు, గరికపాటి నరసింహారావు గారు మరి ఆయన సామాజిక సేవ ఏ రకంగా చేస్తారో ఆయన యొక్క ప్రవచనాలతో యువతలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ మరి మంచి మార్గం వైపు, సన్మార్గం వైపు నడిపించడానికి ఆయన ఎంతగానో దోహదపడతారు. ఈ రోజున గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలంటే ఒక సినిమా కంటే ఎంతో ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు, రీల్స్లో వచ్చినా స్క్రోల్స్ చేయకుండా చూసేవాళ్ళు. మంచిని చెప్పడానికి హాస్యాన్ని జోడించి చెప్పడం ఈయన యొక్క నైజం. కాబట్టి యువత అందరికీ కూడా మరింత దగ్గరైన పరిస్థితి. గరికపాటి నరసింహారావు గారిని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రవచనాల్ని చెప్పాలి, మంచిని చెప్పాలి, అది అవలంబించేటట్టుగా చెప్పాలి, హాస్యాస్పదంగా చెప్పాలి, మనసుల్లోకి అంతర్లీనంగా జొచ్చుకుపోయేటందుకు చెప్పాలి అని ఉన్న వాళ్ళల్లో అతి తక్కువ మందిలో గరికపాటి నరసింహారావు గారు ఒకళ్ళు. మరి అలాంటి ఆయన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ ఆధ్యాత్మికత డాక్టర్ గరికపాటి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రవచన సభలో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో 2 గంటల పాటు ఏర్పాటు చేసిన ప్రవచనాలు వినడానికి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు విచ్చేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వీబీజీ రామ్జీ వీళ్ళు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఎక్కడికక్కడ నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఆకాంక్షించారని కూడా ప్రచురించారు. ఇక రోడ్డు భద్రతలను పాటించాలని, మరి అదేవిధంగా కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లను కబ్జా చేసిన వ్యక్తుల నుండి తమ ప్లాట్లు తమకు ఇప్పించండి అని చెప్పి బాధితుడు నిమ్మ దివ్యంజర్ రెడ్డి కోరారని చెప్పి కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక నూతన రెస్టారెంట్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనకు తెలుసు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ గౌడ్ నూతనంగా ప్రారంభించారని కూడా ప్రచురించారు. ఇక 15 లక్షల వరకు రాబడి, బిట్ కాయిన్, డిజిటల్ కాయిన్లుగా గోవులు
మరి ఎన్ఎఫ్టీల ద్వారా ఇన్వెస్టర్లు కొనుక్కోవచ్చు, మెయింటెనెన్స్ బాధాబందరి లేదు, డివిడెండ్ నెలకు 2 లీటర్ల నెయ్యి, స్టార్టప్ గోమిని వినూత్న వ్యాపారం, మరి బిజినెస్ చేసేవాళ్ళు ఏమి చేయొచ్చు అన్న దానికి వ్యాపారంకి సంబంధించిన దానిలో కూడా ప్రచురించారు. ఇక దేశం విదేశం దానిలో రష్యా నుంచి భారత్ చమురు కొనట్లేదు అని చెప్పి మరి అమెరికా ప్రకటన చేసింది. రష్యా నుండి ముడి చమురు కొనే దేశాలపై తాము 20% అదనపు టారిఫ్ విధించడంపై మొదలెట్టారు. రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ను కొనుగోళ్లు ఆగిపోయాయని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. WEF సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న బీసెంట్ అక్కడ ఫ్యాక్స్ బిజినెస్ వార్తా సంస్థతో మాట్లాడారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలయ్యాకే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇటీవల మేము 25% అదనపు టారిఫ్ విధించడంతో తాజాగా కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇంకా చమురును కొన్ని దేశాలకు తిరిగి విక్రయిస్తున్న దేశాలపై 500% టారిఫ్ చేయాలనే బిల్లును కూడా మరి సెనేటర్స్ లిండ్సే గ్రామ్స్ అనేటిలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచి చూడాలి. మరి అమెరికా అయితే ప్రకటించింది కానీ అది కన్ఫర్మ్ చేయలేదు భారత్ ఇంకా. ఇక మోదీ నాకు మంచి మిత్రుడు, త్వరలో బిగ్ ట్రేడ్ డీల్ అని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ భారత్ను వదిలి అసలు ఎక్కడికైనా వెళ్ళగలడా? భారతదేశం ఏంటి, భారతదేశంలో ఉన్న జనాభా ఏంటి, అలా వ్యాపారాలన్నీ కూడా మరి మన దేశంతో పోల్చుకుని మనతో మాత్రం మరి మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా అమెరికా అంటే $1 మిలియన్ ప్రశ్న. మరి ట్రంప్ మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ, కానీ నరేంద్ర మోడీకి కూడా మరి భారతదేశానికి కూడా తెలుసు మరి ఎవరిని ఎప్పుడు ఎలా మరి నొక్కి పెట్టాలి, భారతదేశానికి ఏ విధంగా అయితే లాభం చేకూరుతుందనేది మనకు కూడా తెలుసు. ఏం చేస్తారో మరి త్వరలో ఏం మాట్లాడతారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా ఏజ్ గ్యాప్ తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్ మరి నాన్న పొనియన్ సెల్వన్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా సారా అర్జున్ దురంధర్ సినిమాలో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణవీర్ సింగ్ జంటగా నటించింది. 20 ఏళ్ల సారా అని కూడా ప్రచురించారు. ఇక సినిమాలకు సంబంధించిన వాళ్ళు హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ ఉండడం అనేది కూడా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. 14 ఏళ్లకే మద్యం, ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు. నిధి అగర్వాల్ సినీ ఇండస్ట్రీలో తన అందం నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులో మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లుగా ఆమె తెలిపారు. నిధి అగర్వాల్ మాట్లాడారు. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్తో కలిసి తాగడం సరదాగా అనిపించింది. అప్పుడు అది ఫన్గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది. ఆ అనుభవాలు నన్ను ఆలోచనలో పడేసాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారిగా మద్యం తాగి దాదాపు 6 ఏళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా ఆయన గ్రహించానని చెప్పి మరి నిధి అగర్వాల్ చెప్పిందని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా నిధి అగర్వాలే కాదు, ఎవరైనా కూడా మద్యం ఎవరికైనా ఆరోగ్యానికి హానికరం. దాన్ని ఎంతవరకు దూరం చేస్తే అంత మంచిది. కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు బాగా తగ్గించుకోవడం అయితే మంచిది. అట్లా అని చెప్పి మరి నిరంతరం మద్యం సేవించే వాళ్ళకి ఎప్పటికైనా ప్రాణహాని అయితే తప్పదు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదంటూ ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఓవరాల్గా సినిమా న్యూస్లో అన్నీ కూడా మనకి ఈరోజు ఈ రకంగా రాశారు. దీనిలో మహాదినపత్రికలో ఇంపార్టెంట్ న్యూస్ అయితే చదివాము. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారో. ఇక హలో శామ్ అలెక్సా తరహాలో విభిన్న ఫీచర్లతో ఏఐ ఆధారిత వాయిస్ చాట్ బాట్ ఏయూ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థుల ఆవిష్కరణ. మరి తక్కువ ఖర్చుతో రూపకల్పన వినియోగించడం అత్యంత సులువని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ట్రంప్కు యూరోప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంతో మాదంతా ఒకటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైరు. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనలు ధ్వంసం చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజూకాను వాడుకుందాం మేకరంతే పిలుపునిచ్చారు. ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తారు. ఇది ఎంతో కాలం కొనసాగదని కెనడా ప్రధాని కార్ని కూడా చెప్పారు. మరి ఇది గల నిజమే. ఇది కూడా దీని గురించి కూడా ట్రంప్ ఈ ఒంటెద్దు పోకట్ల గారం మానుకోకపోతే అమెరికా చాలా భారీ మూల్యంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. మరి భారత్ ఈ విషయంలో కొంత
స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా భారత్ కూడా ఇంచుమించు ఈ ట్రంప్ చేసే పనులన్నింటినీ కూడా తిప్పి కొట్టడానికి ఇప్పుడు కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇలాంటి ఒంటెత్తు పోకళ్ళు ఎక్కువ కాలం పోవు, ఎక్కువ కాలం కూడా సాగవు. మరి అన్ని దేశాలను ఈ రకంగా ఇబ్బంది పెట్టి చూస్తున్న ట్రంప్ మరి ఎంత దారుణమైన పరిస్థితిలోకి అమెరికాని తీసుకెళ్ళిపోతున్నాడో అది మరికొద్ది కాలంలో ట్రంప్ కూడా అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఇతను విధిస్తున్న టారిఫ్ని ఏ కోణంలో చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక ఏపీ బ్రాండింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ దావోస్ కాలిబార్ ఏ అకాడమీ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటితో చర్చించారు సీఎం చంద్రబాబు. దావోస్ సదస్సు సందర్భంగా మంత్రి లోకేష్, తెలంగాణ మంత్రులు దుద్దిల్లి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట మంతి చేయడం కూడా మనం అక్కడ చూసాం. దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ మొదలుపెట్టింది. మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం, ఈజ్ ఆఫ్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు. విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు, మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం. సంస్కరణలతో యువతకు ఉపాధి. సీఎం అంతర్జాతీయ మీడియాతో బాబు మాట మంతి అయితే మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చట్టసభల్లో సభాపతుల మహాసభలో మాట్లాడుతున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే, అప్పటికీ వినకుంటే రీకాల్ చేసే హక్కులను ప్రజలు కల్పించాలి, అవసరమైతే చట్టాన్ని సవరించాలి. అఖిల భారత స్పీకర్ల సమావేశంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అయితే మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇది చాలా కూడా ఆలోచించాలి. మరి ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్ళండి అయ్యా అని చెప్పి మరి చెప్తుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాప్రతినిధులుగా ఉండి మరి ప్రజలకు ఏం కావాలో మాట్లాడకుండా ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ అసెంబ్లీకి వెళ్ళరో, ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళందరికీ కూడా జీతం కూడా ఆపేయాలి అనే విధాన ప్రతిపాదన అయితే మరి చెప్పారు. మరి అయ్యన్న పాత్రుడు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఇక అండగా ఉండి ఆదుకుంటాం, పార్టీ క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి పవన్ భరోసా. కృష్ణా జిల్లా పెద్దచందాలకు వచ్చిన డిప్యూటీ సీఎం. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంతరాయుల కుటుంబ సభ్యులను మరి ఉప ముఖ్యమంత్రి మరి పరామర్శించడం అయితే జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ కష్టాలని ఆదుకుంటానికి ఆయన ఎప్పుడు ముందుంటారనే మాట అందరికీ కూడా తెలుసు. ఇక వాళ్ళ పార్టీ కార్యకర్త అయ్యుండి మరి వాళ్ళు ఎవరికన్నా ఏదైనా జరిగితే తాను హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందుంటానని ఆయన ఎన్నోసార్లు చెప్పడం అయితే తెలుసు. ఇక ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా, అప్పుడే పాదయాత్ర చేస్తా, జగన్ 2 ఏళ్ళు అయ్యాయి, ఇక మిగిలింది 3 ఏళ్ళే. ఇప్పుడు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఏలూరు నేతల భేటీలో వైసీపీ అధ్యక్షుడు అయితే మాట్లాడారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఉదయనిధిది విద్వేష ప్రసంగమే. సనాతనంపై ఆయన వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం, ఒక జాతినే నిర్మూలించాలన్న వ్యాఖ్యలు. కానీ తమిళనాడులో ఆయనపై కేసు పెట్టారు. పైగా ఆ వ్యాఖ్యలను ఖండించని వ్యక్తిపై కేసా. హిందూ మతంపై డిఎంకే వరుస దాడులు, 100 ఏళ్లుగా సాగుతున్న చర్యలేమి ఉండవు. మదురై డివిజన్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి రాజీనామా చేయాలని బీజేపీ అయితే డిమాండ్ అయితే చేస్తుంది. మనకు తెలుసు మరి సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదని మాట్లాడాడు ఈ ఉదయనిధి స్టాలిన్. ఈ ఉదయనిధి స్టాలిన్ ఏ రకంగా మాట్లాడతారో మరి తెలుగు ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇప్పటికీ కూడా ఉదయనిధి స్టాలిన్ ఈ రకంగా మాట్లాడటాన్ని అతి చిన్న వయసు ఉండి ఒక యాక్టర్గా కూడా తెలుసు. కానీ అతనేంటో ఉన్నట్టుండి హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి వీళ్ళు ఎంతవరకు తమిళనాడులో ఈసారి ఘటన అవుతారనేది మరి చూడాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా మరి ఏదైతే డిఎంకే పార్టీకి ఉందో డిఎంకే పార్టీకి వ్యతిరేక గాలులు అయితే వీస్తున్నాయి. రానున్న రోజుల్లో డిఎంకే అపసవ్య దిశగా వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా ట్రంప్కు యూరప్ బానిస కాదు అని చెప్పి మరి ఇందాక ఏదైతే మరి మనం మాట్లాడుకున్నాం, ఏదైతే చదివామో దానికి కొనసాగింపుగా వేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా జనసేనాని భరోసా. కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ అవయవ దానం చేసిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అభిమాన నేతను చూసేందుకు పోటెత్తారు స్థానికులు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు జనసేనాని. మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ ఏ రకంగా మరి ముందుకెళ్తారో. అవయవ దానం చేశాడు, ఆయన చనిపోయి కూడా ఆయన అవయవాలు ఉపయోగపడేట్టు చేశాడు. అలాంటి మంచి వ్యక్తి యొక్క కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రిగా నాకు ఉందని ఆయన మనసావాచా కర్మణ కోరుకున్నారు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ జరిగింది. ఇక మ్యూల్మేట్స్ ఈ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల ఏర్పాటు. ఫిలిప్పీన్స్లో ఆపరేషన్. విజయవాడ గుంటూరు బ్యాంకుల్లో ఖాతాలన్నీ ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉన్నాయని కూడా మరి వ్యవహారం ఇలా వెలుగులోకి వచ్చిందని కూడా ఒకటి రాయటం అయితే జరిగింది. ఇక టెండర్ల ఖరారులో తాత్సర్యం. నెడమానూరు నుంచి బందర్ రోడ్డు వరకు 3 రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచారని కూడా ప్రచురించారు. ఇక అసాంఘిక శక్తులకు అడ్డా.
పుట్ట రోడ్డు, పంప్ హౌస్, అంబేద్కర్ నగర్ పార్కులో మందుబాబుల ఆగడాలు. రాత్రి సమయాల్లో ఈ ప్రాంతంలో తిరగాలంటేనే హడల్. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పట్టించుకోవాలని అధికారులను కోరుతున్నారు. అదేవిధంగా అవమానించిన చోటే గౌరవించేలా క్రీడలు. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల రాజా, కాగిత కృష్ణప్రసాద్, ఎంఎస్ రాజు. మరి క్యాసినోతో మహిళలను అవమానించిన చోటనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారిని గౌరవించేలా జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని గుడివాడ, పామర్రుపేటన, మడకసర ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, ఎంఎస్ రాజులు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలను మరి బుధవారం ప్రారంభించారు. మరి ఎక్కడైతే మనకు తెలుసు గుడివాడ అనగానే ఒకప్పుడు ఒక మహానుభావుడిగా కీర్తించిన ఎన్టీఆర్ను గుర్తు చేసుకునేవాళ్ళు. అనతి కాలంలోనే ఆ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా సీనియర్ ఎన్టీఆర్ ఒక ప్రభంజనాన్ని గుర్తు తెచ్చుకున్న వ్యక్తిగా గుడివాడ అనేది ప్రపంచం మొత్తానికి కూడా తెలిసేటట్టు చేసిన వ్యక్తి మరి ఎన్టీఆర్. అలాంటి మంచి పేరున్న గుడివాడని తర్వాతి కాలంలో కొడాలి నాని అనే ఒక వ్యక్తి వచ్చి ఏ రకంగా మరి విధ్వంసం చేశాడు అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ తర్వాత ఆ కొడాలి నాని అనే నరకాసురుడి దగ్గర నుంచి మరి వీళ్ళ లాస్ట్ టైము కూటమి ప్రభుత్వంలో భాగంగా రాము గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము క్రీడాకారులతో కలిసి నృత్యం చేశారు, మరి గుడివాడ అభివృద్ధి చేస్తున్నామని వీళ్ళు చెప్పుకురావడం అయితే జరిగింది. మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నిజంగానే మరి గుడివాడ ఎమ్మెల్యే అన్నట్టుగా గతంలో కొడాలి నాని వలన గుడివాడ విధ్వంసం జరిగిందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మృణాల్ ముగించారు. అదేవిధంగా సినిమా న్యూస్ రాశారు. రోమియో పోరాటం, అంతరిక్షమే హద్దుగా అని చెప్పి మరి అదేవిధంగా దేశభక్తి గీతం, ఆత్రేయపురం బ్రదర్స్ స్వీట్ వాటర్ అని చెప్పి ఇక రకరకాల సినిమా న్యూస్ అయితే రాశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం విప్లవకరంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. మీరు కూడా మరి ఏదైతే మహాదినపత్రికని చదవాలి అంటే మరింత కూలంకుష విషయాలు తెలుసుకోవాలన్నా మీరు డౌన్లోడ్ చేయండి, చదవండి. తద్వారా మరి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న మహాదినపత్రికలో ఉన్న మరి ఏదైతే ప్రజల కోసం పనిచేస్తుందో ఆ పత్రికను మీరు చూస్తే తద్వారా మీకు కూడా ఏం జరిగింది, లోకంలో ఏం జరుగుతుందని మరింత స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ఇది